ఈరోజు సిద్దిపేట గడ్డకు మన టైగర్ ఎవరు పేరు చెబితే సిద్దిపేటలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ చేతికు పైన నడుస్తుందో ఆ పైన నడిచే నాయకుడు మన ముందున్నాడు హనుమంతన్న. ఆడ ఇంకో టైగర్ ఉన్నాడు రాష్ట్రంలో, ఎవరు? రేవంత్ అన్న. మనకు అండగా ఆడ రేవంత్ అన్న, ఈడ హనుమంతన్న. ఇక మనకెవరు అడ్డు అని సిద్దిపేట కార్యకర్తలకు మంచికి చెడుకు ఈ రోజు నుంచి హనుమంతన్న భరోసా ఇస్తాడని చెప్పి మాట ఇచ్చిండు. ఈ రోజు సిద్దిపేటలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ సెల్ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ రోజు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయ భూమి పూజకు హనుమంతన్నను పిలువంగానే, తమ్ముడు నేనొస్తాను సిద్దిపేటకు, నేనొచ్చి నా చేతుల మీదుగా క్యాంపు కార్యాలయంలో పనిచేసి సిద్దిపేటలో హరీష్ రావు అంటూ చూస్తాను మాట ఇచ్చిండు. మాట నిలబెట్టుకుండు. హనుమంతన్న అంటే మన అందరికి ధైర్యం. అక్కడ రామునికి హనుమంతన్న ఎట్లా తోడు, మన సిద్దిపేటకు మన హనుమంతన్న తోడు. అవునా కాదా? ఈ రోజు హనుమంతన్న 2 నిమిషాలు పనిచేస్తాయి. ఇక సమయం ఎక్కువ అయింది. 1980 నుంచి మా మదన్ మోహన్ తర్వాత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని కాపాడిరన్న సిద్దిపేటలో. వీరి దయ వల్లనే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో ఇంకా బతుకుందన్న. వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నానన్న. వీళ్ళ వల్లనే నాకు టికెట్ వచ్చిందన్న. వీళ్ళ వల్లనే నేను ఎన్నికల్లో పోరాడిన. వీళ్ళకు సేవ చేయడానికి నేను 24 గంటలు అందుబాటులో ఉండడానికి ఇక్కడ కూర్చున్నటువంటి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా, నా మిత్రులంతా, వాళ్ళందరితో కలుపుకొని ఇక్కడ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండడానికే ఈ క్యాంపు కార్యాలయం ఏర్పరచుకున్నానన్నా. ప్రభుత్వ కార్యాలయాలు ఏమున్నా, ప్రజలకు ఏ సమస్యలున్నా, ఇంకా టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవడన్నా ఏలెత్తి చూపిస్తే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడ స్టేజి మీద ఉన్న వాళ్ళంతా అండగా ఉన్నాం. మనకు హనుమంతన్న ఉన్నాడు. దయచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన యంగ్ అండ్ డైనమిక్ లాంటి హనుమంతన్నను తెచ్చుకుందామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. హనుమంతన్న నాయకత్వంలో మెదక్ పార్లమెంట్ లో జెండా ఎగరేసే విధంగా సిద్దిపేట నుంచి కూడా ఇక్కడ స్టేజి మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులు కంకణబద్దులై బూతు తిరిగి గతంలో కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో 33,000 ఓట్లు ఇచ్చినామన్నా సిద్దిపేట నుంచి. దానికి 300 రేట్లు సిద్దిపేట నుంచి పార్లమెంట్ నుంచి పెద్ద సంఖ్యలో ఓట్ల శాతం ఇవ్వబోతున్నామన్నా. అంతేకాకుండా కార్యకర్తలకు ఇప్పటి నుంచి దయచేసి ఒక రిక్వెస్ట్ అన్నా, అక్కడ కూర్చున్నా గానీ ఇక్కడ కూర్చున్నటువంటి కానీ నాతో పాటు టికెట్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారన్నా, వాళ్లకు టికెట్ రాలేదు. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారన్నా, వాళ్ళను గుర్తించండి అన్నా. వాళ్ళను కష్టపడే నాయకులను గుర్తించి వాళ్ళకు పదవి మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉండి వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వండి, వాళ్ళకు ముందు నడపండి అన్న. దేవుని దయ వల్ల, మీ దయ వల్ల నాకు టికెట్ వచ్చిందన్న. సాలిగా వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళకు గుర్తింపించి ముందుకు నడిపించండి అన్న. అదే నా కోరికన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.